వాస్తవం చెప్పాల్సి వస్తే అండి, బాప్తిసం తెలుగు పదం కాదండి, అది ఇంగ్లీష్ పదం కూడా కాదు. బ్యాప్టిజో గ్రీక్ పదం. అంటే నన్ను నేను శుద్ధిగా చేసుకుంటున్నాను లేదా స్నానం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. వాటి అర్థం, మూలార్థాలు అవి. అయితే క్రైస్తవ సంఘం క్రీస్తు పొందినటువంటి బాప్తిస్మానాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని కొన్ని అర్థాలను కల్పించుకుంది. అందులో ఉన్నటువంటి సత్యాన్ని పరిగ్రహించాలనేసి పరిశుద్ధ గ్రంథపరంగా నూతన అర్థాలను చెప్పుకొని సంతృష్టి చెందారు. వాటిలో ఒకటి అది జ్ఞాన స్నానం అని చెప్పుకున్నారు. తర్వాత క్రీస్తుని విశ్వసించిన తర్వాత శుద్ధులుగా కావడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక శుద్ధి స్నానం అని పేర్లు ఏమైనా ఒకటే. బాహ్యంగా కనిపించేది కేవలం ఒక రకమైనటువంటి సంప్రదాయ పద్ధతి, కానీ అంతర్గతంగా మనలో కలిగే మార్పు, ఆ పాపాలను హరించి వేసేటటువంటి ఆ స్నానం. ఆ విధంగా చెప్పుకుంటే మనకు దానికి ఉన్నటువంటి అర్థం బోధపడుతూ ఉంది.